ప్రభు నామమున వందనాలు. దేవుని యొక్క వాక్యము వాగ్దానము. ఆయన నీ గుమ్మముల గడియలను బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రభువును ప్రియ రక్షకుడు మనకిస్తున్న ఈ వాగ్దానము నీ కుటుంబాన్ని తాకేందుకు ఎవరికి అవకాశం ఇవ్వకుండా, నీ కుటుంబాన్ని సాతాను కుయుక్తుల నుంచి, శత్రువుల నుంచి, ప్రతి ఒక్క పరిస్థితి నుంచి కాపాడుతూ నీ కుటుంబానికి ఎటువంటి హాని లేకుండా కుటుంబం చుట్టూ కంచి వేసి గుమ్మాన్ని బలపరిచి నిన్ను నీ పిల్లలను దేవుడు కాపాడుతానని చెప్తూ ఉన్నాడు. ఈ దేవుని బిడ్డలారా, సంహరించడానికి వచ్చిన దూతని ఇశ్రాయేలీలను సంహరించకుండా వారి యొక్క గుమ్మాలకు రక్తముతో ముద్రించారు. గృహము లోపల ఉన్నటువంటి వారందరూ కూడా రక్షించబడ్డారు, దీవించబడ్డారు. అలాగునే మనకు కూడా దేవుడు దీవిస్తానని చెబుతున్నాడు. మిమ్మల్ని ప్రతి కీడు నుండి కాపాడుతాను, యేసు రక్తం ద్వారా మీరు ముద్రించబడి ఉన్నారు కాబట్టి అపవాది యొక్క ఏ ప్రణాళిక మిమ్మలను తాకలేదు, సంహరించకుండా మిమ్మలను దేవుడు కాపాడుతానని చెబుతూ ఉన్నాడు. ఈ వాగ్దానం పొందుకుంటూ ఆయన కృతజ్ఞత స్తుతులు చెల్లిద్దాం. ఎందుకంటే దేవుడు మనకు ఆశ్రయము, దుర్గముగా ఉన్నాడు. దేవుడు మన కుటుంబాన్ని భద్రపరిచి కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నేటి వాగ్దానం ద్వారా నీవు మాతో మాట్లాడినందుకే వందనాలు ప్రభా. ఈరోజు మా ఇంటిపై మరియు మా కుటుంబంపై నీ దైవికమైన కాపుదల కోరుతూ మేము మీ సంధికి వచ్చుచున్నాం ప్రభా. యేసయ్య, మా గుమ్మములను గడియలను బలపరుచుతున్నందుకే మీకు వేలాది వందనాలు దేవా. మా గృహం చుట్టూ అగ్ని కంచి ఉంచి మా కుటుంబాన్ని నువ్వు రక్షించుము ప్రభా. ఏ శత్రువు మా గృహంలోకి రాకుండా మమ్మల్ని కాపాడు దేవా. మాకు విరోధంగా రూపించబడి ఏ ఆయుధము వర్ధిల్లకుండా చేయమని మిమ్మల్ని ప్రార్థన చేస్తున్నాం. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడమని, ఆరాధనలు తోడుకుండమని, వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు, పిల్లల ఎగ్జామ్స్లో అన్ని విషయాల్లో మీరే కృప చూపించి నడిపించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకోమని ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.